ఈ మధ్య కాలంలో యంగ్ హీరో నితిన్ కు సరైన హిట్ పడటం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ కాగా, మరొకటి విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో స్వారీ అనే సినిమా. అయితే రాబిన్ హుడ్ సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన తమ్ముడు అంతకు మించిన డిజాస్టర్ కావడంతో నితిన్ మార్కెట్ లెక్కలు మారిపోయాయి. దీంతో ఎల్లమ్మ సినిమా డ్రాప్ అయింది. ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందాల్సిన స్వారీ సినిమా కూడా దాదాపు నిలిచిపోయే పరిస్థితికి చేరుకుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే విక్రమ్ కుమార్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశాడు. అయితే ఈ సినిమా నిర్మించాల్సిన యువి క్రియేషన్స్ సినిమా పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సినిమా మీద ఫోకస్ చేసింది. ఈ సినిమా మీద భారీగా ఖర్చు పెట్టడంతో ఈ చిత్రం రిలీజ్ అయ్యే వరకు మరే సినిమా పట్టాలెక్కించకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతానికి నితిన్ సినిమా హోల్డ్ లో పెట్టారు. ఈ గ్యాప్ లో నితిన్ శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా అనౌన్స్ చేసి పట్టాలెక్కించే పనుల్లో పడ్డారు. ఈ సినిమాతో ఇటు నితిన్ తో పాటు దర్శకుడు శ్రీను వైట్ల కూడా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి సబ్జెక్ట్ తో వస్తారో చూడాలి.